ఫ్రెండ్స్, మనం ఈరోజు జూన్ 12వ తేదీ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. 2024-25లో భారత్ యొక్క ఎగుమతులు $825 చేరుకుందని మరియు 2025-26లో $800 బిలియన్ చేరుతుందని మంత్రి పీయూష్ గోయల్ గారు వెల్లడించారు. మన 2024-25 సంవత్సరంలో వస్తు ఎగుమతులు $437 బిలియన్, సేవల ఎగుమతులు $387 బిలియన్ చేరిందని వెల్లడించారు. ఎల్ఐసి ఎండీగా ఆర్ దొరైస్వామి నియమించబడ్డారు. ఈ ఎల్ఐసి 1956లో జాతీయం చేశారు. వజ్రాల వినియోగంలో భారతదేశం 2వ స్థానానికి చేరింది. ఇది మన సహజ వజ్రాల పరిశ్రమ ఏటా 12% వృద్ధితో సాగుతుందని తెలిపారు. ప్రపంచ వజ్రాల విపణిలో మన దేశం వాటా 11.5% ఉంది. ప్రపంచ బాలల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జూన్ 12న నిర్వహిస్తారు. ఇది ILO ప్రకారం 16 కోట్ల మంది పిల్లలు బాల కార్మిక వ్యవస్థలో ఉన్నారు. దీని ప్రకారం మన ఇండియాలో 6 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ వారు సర్వేలో వెల్లడించారు.